అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ఆపాలంటూ ఆమె ఏడుస్తున్నారు. శాంతి కోసం చర్చలు జరపాలని కోరుతున్నారు. ఒక్కసారి ఆమె ఏమన్నారో ఒకసారి విందాం. आखिरकार जम्मू कश्मीर के लोग हमारे खासकर जो बॉर्डर के लोग कब तक इस मुसीबत को झेलेंगे? ये कब तक चलेगा? कब तक हमारी माओं की गोदे कब तक ये खाली हो जाएंगी? इस तरह की जो जंगी जुनून है दोनों तरफ से, अब तो ये भी हो गया कि दोनों तरफों ने कहा, हमारी तरफ से ये कहा जा रहा है कि हमने वहाँ मिलिटेंट्स के कैंप उड़ा देने थे और वो हमने उड़ा दिए, उनका पर्पस सर्व हो गया। जो बहुत ही वो कहते हैं मेजर्ड हमने एक स्ट्राइक की। तो इसी तरह से पाकिस्तान का क्लेम है कि हमने जी 5 जेट उड़ा दिए, हमने जी ब्रिगेड हेडक्वार्टर उधर पुंछ का तबाह कर दिया, हमने चौकियां तबाह करी, यानी कि दोनों ने हिसाब बराबर कर दिया। పూర్తి స్థాయి యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ ముందుకు రావడం లేదని, భారతదేశం పాకిస్తాన్ మధ్య రాజీ కుదరకపోతే కశ్మీర్లో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆమె చెప్తున్నారు. ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే ఏ వివాదం ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తుతుందని మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. సైనిక చర్య దేశానికి శాశ్వత పరిష్కారం కాదని, మనం ఈ సమస్యను రాజకీయాల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. ఇందులో రెండు వైపుల నుంచి ప్రజలు చనిపోతున్న విషయాన్ని రెండు దేశాలు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. భారతదేశం ఒక ఉద్భవిస్తున్న శక్తి, కానీ పాకిస్తాన్ ఆర్థికంగా వెనుకబడింది. దేశాలను విధ్వంసం వైపు నెట్టడం ఇద్దరూ ఆపాలి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారు ప్రతిరోజు కష్టాలు పడుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలనే మన లక్ష్యం పూర్తయింది. కాబట్టి ఇప్పుడే ఈ యుద్ధం ఆగిపోవాలని కోరారు. మనం పూర్తిస్థాయి యుద్ధం అంచున ఉన్నామని, ఇద్దరికీ అణ్వాయుధ శక్తులు ఉన్నాయి కాబట్టి ఇది అణుయుద్ధంగా మారితే ఏం మిగలదని తాను భయపడుతున్నట్లు తెలిపారు. ఇక ఈ మారణ హోమంలో అమాయకులు మాత్రమే చంపబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఆమె. మనం బతకాలి, ఇతరులను బతకనివ్వాలి. పహల్గాం దాడి మనల్ని ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసు, కానీ ఇప్పుడు ఈ దాడుల పరిస్థితిని మరింత దిగజార్చాయి. దీనికి యుద్ధం పరిష్కారం కాదని ఆమె అంటున్నారు. మాజీ సీఎం మెహబూబా యుద్ధమాగాలని కోరుకుంటోంది. కానీ పాక్ మాత్రం భారత్ను రెచ్చగొడుతూనే ఉంది. పాక్ కవ్వింపు చర్యలతో భారత్ ఎదురుదాడి చేస్తోంది. దీంతో ఇప్పట్లో ఉద్రిక్తత పరిస్థితులు ఆగే సమయం కనిపించడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియటం లేదు. కానీ భారత్తో పెట్టుకుని పాక్ మాత్రం భారీగా నష్టపోతోంది.